హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా చికెన్ ఇలా బాగా కడుక్కోవాలి. చూడండి, స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పాత్రను పెట్టుకొని బౌల్ పెట్టుకొని తగినంత నూనె వేసిన తర్వాత మనం కడుక్కున్నటువంటి చికెన్ని చూడండి ఫ్రెండ్స్, కాగిన తర్వాత వేసేసుకోవాలి. ఇలా చికెన్ మనం కడిగినటువంటి చికెన్ ని వేయడం జరుగుతుంది. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, బిర్యానీకి 2 గ్లాసులు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం తరిగినటువంటి ఉల్లిగడ్డలు, బాగా బాయిల్ అయిన తర్వాత మిరపకాయలు, మనం కట్ చేసుకున్నటువంటి మిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచాడు, అంటే మనం తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. 1 చెంచా, నేనైతే 1 చెంచా, అలా 2 చెంచాల వరకు వేసుకున్నా. బాగా మిక్స్ చేయాలి. తగినంతగా ఉప్పు మనకు కావాల్సినంతగా మనం వేసుకోవచ్చు. కారం 2 స్పూన్లు కానీ లేదంటే 1.5 స్పూన్ కానీ మేము వేయచ్చు. తర్వాత మెంతాకు, అదేవిధంగా పుదీనా, టమోటా, అంటే బాగా బాయిల్ అయిన తర్వాత అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి, అంటే కలపాలి, బాగా బాయిల్ చేయాలి. టేస్టింగ్, అదేవిధంగా సాజీరా అవన్నీ వేయడం జరుగుతుంది. గరం మసాలా 1 స్పూన్ అంతా వేసుకోవాలి. వేసి తర్వాత మరాఠీ మొగ్గ వేయాలి, బాగా పొడి చేసుకుని వేయాలి. బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తం దాంట్లో మొత్తం వేసేయాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. తగినంత పెరుగు వేసుకోవాలి. పొడిగా అన్నాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నం చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి, అంటే మనం చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ని తీసుకోవాలి. అదేవిధంగా కలర్, అంటే బిర్యానీ కలర్ కొంచెం తీసుకోవాలా. నిమ్మకాయ పిండి రెడీగా పెట్టుకోవాలి. తీసుకున్నటువంటి చికెన్ని ఈ విధంగా దీంట్లో వేయాలి. అదే విధంగానే ఆయిల్ని, నిమ్మరసాన్ని వేయాలి. జీవితం బిర్యానీ రెడీ చేసేది ఆడనుండి చెయ్యి కాలిపోయింది ఫ్రెండ్స్, చాలా కష్టమే.